మల్లన్న క్రైస్తవులపై దాడిని ఖండిస్తున్నాం. తీర్మార్ మల్లన్న చేసిన దాడిని ఖండిస్తున్నాం. ఖబర్దార్ తీర్మార్ మల్లన్న, ఖబర్దార్ ఖబర్దార్, ఖబర్దార్ తీర్మార్ మల్లన్న, ఖబర్దార్ ఖబర్దార్. ఖండిస్తున్నాం. ఖబర్దార్ తీర్మార్ మల్లన్న, ఖబర్దార్ ఖబర్దార్, ఖబర్దార్ తీర్మార్ మల్లన్న, ఖబర్దార్ ఖబర్దార్. మొన్న తీర్మార్ మల్లన్న హెబ్రోన్ చర్చ్ పైన ఒక 200 మందిని తీసుకొని పోయి హెబ్రోన్ చర్చ్ను మీద దాడి చేయడం జరిగింది. ప్రార్థనలు చేస్తున్నటువంటి క్రైస్తవుల మీద ఆ చర్చ్ వివాదంలో ఇన్వాల్వ్ అయ్యి తాళం బలగొట్టి అక్కడ ఉన్న అందరినీ కూడా తీర్మార్ మల్లన్న ప్రైవేట్ సైన్యం మన వారం రోజుల కింద దాడి చేయడం జరిగింది. అందులో ఎవడైతే వీరాచారి ఉన్నాడో వీరాచారి, అదేవిధంగా ఆ ట్రస్ట్ ఫామ్ అయ్యి దాదాపు 50 ఏళ్ళు కావస్తూ ఉన్నది. ఆ సందర్భంలో భాగంగా ఆ పాత వాళ్ళందరూ చనిపోయారు. ఎవరైతే ఆ పాస్టర్లు ప్రార్థన చేసుకునే సందర్భంలో తీర్మార్ మల్లన్న ఆయన వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఎవరైతే ఒత్తాసుగా కొంతమంది తీర్మార్ మల్లన్నకు ఉన్నారో వాళ్ళ దగ్గర కొంత డబ్బులు ఆయన తీసుకొని వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయితే తీర్మార్ మల్లన్న ఆ చర్చి స్థలం ఏదైతే ఉందో అది ప్రైవేట్ స్థలం, అది ప్రభుత్వ ప్రాపర్టీ కాదు. ప్రభుత్వానికి సంబంధం లేని విషయంలో తీర్మార్ మల్లన్న ఇన్వాల్వ్ అయ్యి క్రైస్తవుల మీద దాడి చేసి ఇలా తీర్మార్ మల్లన్నను ఖచ్చితంగా ప్రభుత్వం తీర్మార్ మల్లన్న మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా తీర్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా బర్తాప్ చేయాలని ఓయి విద్యార్థి సంఘాలుగా అదేవిధంగా క్రైస్తవ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తీర్మార్ మల్లన్నకు బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా తీర్మార్ మల్లన్న హెబ్రోన్ సొసైటీకి అదేవిధంగా తెలంగాణలో ఉన్న క్రైస్తవ సమాజానికి సారీ చెప్పాలి. లేదంటే తీర్మార్ మల్లన్న బిడ్డ నీ సంగతి చెప్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. తీర్మార్ మల్లన్న పాల్గొన్నాడు. హెబ్రోన్ చర్చు గోల్కొండ చౌరస్తాలో హెబ్రోన్ చర్చ్ మీద వారం రోజుల కిందట ఈవినింగ్ వచ్చి ప్రార్థన జరుగుతున్న సందర్భంలో డైరెక్ట్ ఆయన ప్రైవేట్ సైన్యం 200 మంది వచ్చి దాడి చేయడం జరిగింది. ఆ హెబ్రోన్ సొసైటీలో ఎవడైతే వీరాచారి ఉన్నారో ఆ వీరాచారి అనే వ్యక్తి దగ్గర ఆయన ఒత్తాసు పుచ్చుకొని ఆయనకు మద్దతుగా కొంతమంది మీద దాడి చేయడం జరిగింది. ఆ వీరాచారి దాదాపు 200 కోట్ల ఫ్రాడ్ కూడా చేయడం జరిగింది. అది ప్రభుత్వం దృష్టికి పోవాలి. ఎవరైతే వీరాచారి ఉన్నాడో ఆయనను కూడా అరెస్ట్ చేయాలి. అదేవిధంగా తీర్మార్ మల్లన్న కూడా బర్తాప్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. ఏదైతే హెబ్రోన్ సొసైటీ ఉందో హెబ్రోన్ సొసైటీ దాదాపు పాత కమిటీ ఏదైతుందో గతంలో భక్తి సింగ్ గారు వచ్చి అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత కొంతమంది పెద్దలుగా ఉంటున్న దాంట్లో ఆయన నేనే మొత్తం అని చెప్పి హీరాచారి అనే వ్యక్తి ఆయన కొంత భయభ్రాంతులకు గురి చేస్తూ కొంతమందిని నేను చంపుతా కొడతా అని బెదిరిస్తూ దాదాపు ఆయన మీద 80 కేసులు ఉన్నాయి వీరాచారి గారి మీద. ఆయనను కూడా అయినా కానీ ఆయన బందోబస్తుగా ఆ ట్రస్ట్ మీద చలామణి చేస్తూ ఆయన అక్కడ ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించిన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి చేయటం, వాళ్ళని భయభ్రాంతులకు చేయటము, అదేవిధంగా ప్రభుత్వ పెద్దల మద్దతుతోనే ఆయన దర్జాగా అక్కడ టిష్ట వేసి దాదాపు వీరాచారి మీద 200 కేసులు ఉన్నాయి గతంలో. అదేవిధంగా ఒక 200 కోట్ల ఫ్రాడ్ కూడా జరిగింది. దీని మీద ఆయన విషయాలు బయటకు వస్తాయని అవి బయటపడకుండా ఈ రకంగా చేయడం జరుగుతుంది. వీరాచారికి చర్చికి ఏమైనా సంబంధం ఉంది. చర్చ్